గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఈ మైన్ ట్రీ అనే ప్రాజెక్ట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం మైన్ చేసినటువంటి మైన్ ట్రీ అనేటటువంటి ఈ క్రిప్టో టోకెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ టెలిగ్రామ్ బాట్లో జస్ట్ బిఎన్బి అని టైప్ చేస్తున్నానండి. బిఎన్బి అని టైప్ చేస్తే మనకు సెర్చ్లోనే స్టార్టింగ్లో బిఎన్బి వ్యాలెట్ మైన్ ట్రీ అని వచ్చిందండి. సో ఈ పేజ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఓపెన్ చేయడానికి మైన్ ట్రీ యాప్ అనేసి ఇక్కడ ఒక డైలాగ్ అనేది చూపిస్తుంది. ఆ డైలాగ్ మీద మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే అప్పుడు మనం సైన్ ఇన్ అవుతామన్నమాట అప్లికేషన్లోకి. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు మెయిన్ స్క్రీన్ మీదే ఇక్కడ స్టోరేజ్ ఫుల్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. సో ఈ స్టోరేజ్ అనేది ఏంటి అంటే, మనము మైన్ చేసినటువంటి ఈ ట్రీ టోకెన్స్ అనమాట. అవి ఏం జరిగింది అంటే ఇక్కడ ఈ బార్లో ఫుల్ అయిపోయాయి. సో ఒక్కసారి ఈ బార్లో ఈ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత మనం వాటిని క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. క్లెయిమ్ చేసుకోవడానికి ఫస్ట్ ఫుల్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ ఫుల్ అని పడిన తర్వాత మనం క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకోవాలంటే దాని మీద టచ్ చేయాలన్నమాట. సో టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్లెయిమ్ ట్రీ అని కూడా ఆప్షన్ చూపిస్తుంది. సో నేను దాని మీద టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసిన తర్వాత పైన ఇన్సఫిషియంట్ ఏఎక్సీ బ్యాలెన్స్ అని పడింది. ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. టచ్ చేసినప్పుడు పైన ఇన్సఫిషియంట్ ఏఎక్సీ బ్యాలెన్స్ అని పడింది. సో ఆ ఏఎక్సీ బ్యాలెన్స్ని ఏ విధంగా మనం ఫస్ట్ ఎర్న్ చేసుకోవాలనేది చూద్దాం. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ మిషన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి కింద. ఈ మిషన్స్ అనే ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి ఏంటి అంటే ట్రీ అనేసి, రెండోది ఏఎక్సీ అనేసి. సో ఈ ట్రీ అనేది కాకుండా మనకు కావాల్సింది ఏఎక్సీ ఉంటేనే మనం ట్రీని క్లెయిమ్ చేసుకోగలం అనమాట. అందుకని చెప్పేసి ఏఎక్సీ మీద టచ్ చేశాను. ఏఎక్సీ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆ ఏఎక్సీని ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలనేసి డీటెయిల్స్ ఇచ్చారు. వాటిలలో ఫస్ట్ది ట్విట్టర్లో మనము వాళ్ళ పోస్ట్ని లైక్ చేయడము, షేర్ చేయడము, తర్వాత ముగ్గురు ఫ్రెండ్స్ని ట్యాగ్ చేస్తే మనకు ప్రతి అవర్కి కూడా ఒక ఏఎక్సీ అనేది మనకు ఫ్రీగా వస్తుందన్నమాట. దాని తర్వాత మనం ట్విట్టర్లో ఫాలో అయితే దానికి మనకు 3 ఏఎక్సీ అనేవి ఎక్స్ట్రాగా వస్తాయి. తర్వాత టెలిగ్రామ్లో వాళ్ళ ఛానల్ని మనం జాయిన్ అయితే 3 ఏఎక్సీ అనేవి ఫ్రీగా వస్తాయి అన్నమాట. తర్వాత యూట్యూబ్ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేస్తే 3 ఏఎక్సీ అనేవి మనకు ఎక్స్ట్రాగా ఫ్రీగా వస్తాయి. సో ప్రస్తుతానికి మనం ట్విట్టర్లో ఏ విధంగా ఎర్న్ చేయాలనేది చూద్దాము. దానికోసం ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేసిన తర్వాత ట్విట్టర్ సెలెక్ట్ చేసుకున్నానండి. సో ట్విట్టర్ ఓపెన్ అయింది, కానీ ఈ ట్విట్టర్ అనేది రీసెంట్గా సరిగా వర్క్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి వెనక్కి వెళ్తున్నా. వెనక్కి వెళ్ళేసి ఈ టెలిగ్రామ్ది ఉంది చూడండి. ఈ టెలిగ్రామ్ది ఏదైతే ఉందో ఈ టెలిగ్రామ్ మీద క్లిక్ చేస్తున్నాను ఫస్ట్. సో క్లిక్ చేశాను. ఇక్కడ మనకు జాయిన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ జాయిన్ మీద క్లిక్ చేస్తున్నా. సో జాయిన్ అయిపోయానండి. తర్వాత మనము అక్కడికి వెళ్దాం అప్లికేషన్లోకి. ఇది టెలిగ్రామ్లోనే బ్యాక్ చేశాను. బ్యాక్ చేసిన తర్వాత ఈ జాయిన్ దిస్ ఛానల్ అని చూపిస్తుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ కొడుతున్నాను. సో బ్యాక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇదివరకు 0 ఉన్నటువంటి 4 ఏఎక్సీ అనేది ఏఎక్సీ అనేది ఇదివరకు 0 ఉన్నది, ఇప్పుడు 4 వచ్చాయన్నమాట. సో దాని కింద ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ ఉంది కదా, ఆ యూట్యూబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది చూడండి, ఆ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఆల్ సబ్స్క్రైబ్డ్ అని పడింది. తర్వాత మళ్ళీ టెలిగ్రామ్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు 10 ఏఎక్సీ అనేవి వచ్చాయి. సో ఈ విధంగా ప్రతి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రతి టాస్క్ కంప్లీట్ అయిపోయి నాకు 10 ఏఎక్సీ అనేవి వచ్చాయి. సో ఇక్కడ చూడండి, మనము ఈ ట్విట్టర్లో ఫాలో అవ్వకపోయినా, తర్వాత ఈ ట్విట్టర్
ఏదైతే టాస్క్లు ఉన్నాయో కంప్లీట్ అవ్వకపోయినా కానీ మనకు ఏఎక్సీ అనేది వచ్చింది. సో అంటే మీరు అది అలా టచ్ చేయండి, టచ్ చేసి ఈ ఏఎక్సీ అనే దాన్ని క్లెయిమ్ చేసుకోండి. సో ఈ విధంగా ప్రస్తుతానికి నా దగ్గర అయితే 10 ఏఎక్సీ అనేవి ఉన్నాయన్నమాట. 10 ఏఎక్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్ కొడుతున్నాను. బ్యాక్ కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్లెయిమ్ ట్రీ అని ఉంది కదా, ఈ క్లెయిమ్ ట్రీ మీద ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. సో క్లెయిమ్డ్ సక్సెస్ఫుల్లీ అని పడింది చూడండి. అంటే ట్రీ టోకెన్స్ అనేవి ఇప్పుడు క్లెయిమింగ్ అనేది అయిపోయింది. సో దాంతోపాటు రిఫరల్స్ గురించి కూడా లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకోలేదండి. జస్ట్ ఏ విధంగా రిఫర్ చేయాలి అనే విషయాన్ని మాత్రమే తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఎవ్రీ టైమ్ యువర్ ఫ్రెండ్ క్లెయిమ్స్ ట్రీ యూ గెట్ 20% క్యాష్ బ్యాక్. అంటే దీనికి మీనింగ్ అర్థమైంది కదా. సో మీరు రిఫర్ చేసిన పర్సన్ ఎన్ని రోజులు అయితే యాక్టివ్గా ఉంటాడో, ఎన్నిసార్లు ఆ ట్రీ అనే దాన్ని క్లెయిమ్ చేస్తాడో, క్లెయిమ్ చేసిన ప్రతిసారి మీకు 20% అనేది క్యాష్ బ్యాక్గా వస్తుంది అనమాట. దాంతోపాటు మీ పర్సన్ వేరే వాళ్ళని రిఫర్ చేస్తే వాళ్ళు ట్రీని క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళ ద్వారా మీకు 5% అనేది వస్తుంది అనమాట. అంటే టోటల్గా మీకు ఒక పర్సన్ ద్వారా 20% వస్తుంది, వాళ్ళు రిఫర్ చేసిన పర్సన్ ద్వారా ఇంకో 5% అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇంతేనండి మనం రిఫర్ చేయడం వల్ల బెనిఫిట్. సో సింపుల్. ఈ టోకెన్ని క్లెయిమ్ చేసే ప్రాసెస్ నేను లాస్ట్ వీడియోలో చూపించలేదు, ఎందుకంటే నేను సైన్ అప్ అవగానే వీడియోని పోస్ట్ చేశాను కాబట్టి అక్కడ ఏమి అప్డేట్ చేయాలనేసి విషయం నాకు అర్థం అవ్వలేదు. అందుకని చెప్పేసి స్పెషల్ వీడియో చేయాల్సి వచ్చిందనమాట. ఈ క్లెయిమింగ్ ప్రాసెస్ అనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సింపుల్గా ఇక్కడ ఏం లేదు, క్లెయిమ్ ట్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇన్సఫిషియంట్ ఏఎక్సీ బ్యాలెన్స్ అనేసి మీకు స్క్రీన్ మీద పడితే ఈ కింద ఉన్నటువంటి మిషన్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో మిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏఎక్సీని మళ్ళీ మీరు టచ్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏఎక్సీని టచ్ చేస్తే ఇక్కడ మీకు ఏఎక్సీ ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. 9 ఏఎక్సీ. ఎవరికైతే 0 ఏఎక్సీ అని ఉంటుందో వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి టాస్క్లు జస్ట్ ట్విట్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయడము, ట్విట్టర్కి వెళ్ళడము, పోస్ట్ని లైక్ చేయడము, రీట్వీట్ చేయడము, 3 ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయడము, తర్వాత ట్విట్టర్లో అకౌంట్ని ఫాలో అవ్వడము, తర్వాత ఈ టెలిగ్రామ్ని జాయిన్ అవ్వడము, యూట్యూబ్ని జాయిన్ అవ్వడం, ఇవి చేయాలి. వీటిలలో ఈ 3 అనేది ఒక్కసారి కంప్లీట్ అయిపోతాయి, మళ్ళీ రావు. సో మళ్ళీ మనం చేయగలిగింది ఏంటంటే ఇదే, ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మళ్ళీ కూడా మనం ఇది చేయొచ్చు. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మనం ఇది చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ఏఎక్సీ ఏ అయితే ఉంటాయో వాటిని ఇక్కడికి మూవ్ చేసుకోవాలన్నమాట. ఈ టాస్క్ పార్టిసిపేట్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఇక్కడికి మనం మూవ్ చేసుకోవాలన్నమాట. మూవ్ చేసుకున్న తర్వాత ఈ ఏఎక్సీని యూజ్ చేసి మన ట్రీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ క్లెయిమ్ ట్రీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తూ క్లెయిమ్ చేయాలి. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని నేను లాస్ట్ వీడియోలో చేయలేదు కాబట్టి ఇప్పుడు స్పెషల్గా వీడియో అనేది చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని, మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.